యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడాలని దినం ఇది. आज वो दिन है कि याकूब से इजराइल आपको बनना है. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా గానీ దేవుడు నిన్ను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే దేవుడు కాదు. सभी लोग आपको गलत बात करते होंगे, लेकिन परमेश्वर आपसे ఈ లోకం మొత్తం నీకు వ్యతిరేకంగా నడుస్తుండొచ్చు కానీ ఆయన ఎన్నడూ నీకు ముందుగా నీ వెనకన వ్యతిరేకంగా నడిచే దేవుడు కాదు ఆయన. सभी लोग ये जगत आपसे द्वेष करता होगा, गलत रीति से रहता होगा, लेकिन परमेश्वर आपसे प्रेम करता है. హల్లెలూయా. నువ్వు చెప్పే మాట నీ తల్లిదండ్రులు వినకపోవచ్చు, నీ కుటుంబీకులు వినకపోవచ్చు, నీ యొక్క రక్త సంబంధులు వినకపోవచ్చు కానీ ఆయన నీ ప్రతి మూలుగును వినబోతున్నాడు. आप कैसे हर एक बात आपके परिवार वाले, आपके आजू बाजू वाले नहीं सुनते होंगे, लेकिन परमेश्वर आपकी हर एक बात నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. आप रहस्य में से किए तो हर एक प्रार्थना, हर एक बात परमेश्वर सुनता है. హల్లెలూయా. లోకమంతటికి నువ్వు చిన్న చూపులో ఉండొచ్చు, చిన్నగా నువ్వు కనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో బలమైన ఖడ్గము వలె నిన్ను దేవుడు నిలబెట్టినాడు. जगत की रीति पे आप बहुत ही छोटे होंगे, जगत आपको बहुत ही छोटा समझता होगा, लेकिन परमेश्वर आपको नया बल देकर बड़ा बनाता है. హల్లెలూయా. అందరి దృష్టిలో జీరోగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో హీరోగా నిలబడ్డావు. सबकी दृष्टि में आप शायद शून्य होंगे, लेकिन परमेश्वर की दृष्टि में आप एक हीरो के समान. నువ్వు తెలివి లేని వాడవు, నీకు జ్ఞానం లేదని అందరూ అనుకుంటుండొచ్చు కానీ దేవుని దృష్టిలో నీకున్న జ్ఞానమే గొప్పది. आप अनजान अज्ञानी ऐसे सभी लोगों को लगता होगा, लेकिन परमेश्वर की दृष्टि में आप నువ్వు నీలో ఏ సామర్థ్యం లేదని నువ్వు అనుకుంటావు కానీ నీలో గొప్ప బలము, ఉజ్జీవము, గొప్ప రివైవల్ నీలో ఉంది. आपको लगता होगा कि मुझ में कोई सामर्थ्य नहीं है, मुझ में कोई बल नहीं है, लेकिन परमेश्वर की दृष्टि में आपके अंदर एक नया संजीवन लाने वाला बल है. ఆయన నీలో అగ్ని రాజబెడుతున్నాడు. वो आप में वो स्वयं की अग्नि जला रहा है. అది నిరంతరము వెలుగుతూ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. वो निरंतर जलते जलते प्रकाशित होते रहता నిన్ను है. చూసిన సాతానుడు గజ గజ వణుకుతూ ఉంటాడు. आपको देखने वाला शैतान थरथराता నీ है. ముందు శత్రు సైన్యము నిలబడలేదు. आपके सामने कोई सैन्य नहीं నీ रहेगा, ముందు విరోధులు ఎవరు ఉండలేరు. आपका कोई विरोधी नहीं रहेगा. ఎందుకంటే సజీవుడైన దేవుడు నీలో ఉండి ఈ రోజు ప్రజ్వలిస్తున్నాడు. क्योंकि परमेश्वर जो सजीव परमेश्वर है वो आपके अंदर रहकर वो प्रज्वलित हो रहा है. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇది దేవుని వాక్యం. ये परमेश्वर का वचन है. ఈ రోజు బలహీనులుగా ఉండి బలవంతులుగా మారబోతున్నాం. आज हम बलहीन जो थे, आज हम बलवंत बनने वाले हैं. హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం తీసుకోక ముందు ఉన్న జీవితం వేరు. बपतिस्मा लेने के पहले जो जीवन था वो अलग जीवन था. అప్పుడు నువ్వు సిగరెట్ తాగిన నీకు ఏమనిపించదు కాదు. तब आप सिगरेट पीते होंगे तो आपको कुछ नहीं लगता. నువ్వు మద్యం తాగిన నీకు ఏమనిపించదు. आप दारू पीते थे, आपको कुछ नहीं लगता. ఏదో ఇతర వేష సంఖ్యాత్యాలలో నువ్వు ఉండగానే నీకేమనిపించదు. आप शायद वैश्याओं के संग रहते होंगे तो भी कोई कुछ नहीं लगता. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, लेकिन जब आपका బాప్తిసం తీసుకున్న తర్వాత बपतिस्मा लेने के बाद ఏదైనా చూడరాని దృశ్యాలు చూసినా కానీ మనసు ఒప్పుకోదు. ऐसा नहीं देखने से नहीं दे तो आपका मन उसे कबूली नहीं दे. అనరాని మాటలు అన్నగాని నీ లోపల ఒక పవిత్ర ఆత్మ నిన్ను వేధిస్తూ ఉంటది. नहीं के अंदर का जो पवित्र నువ్వు ప్రార్థించు, ఒక్కరోజు వచనం చదవకుండా ఉండలేవు. అప్పుడే నీ ఆత్మ అభిషేకం నీ మీద ఉన్నట్లు. రోజు వాక్యం చదవకుండా పడుకుంటే నీలో ఆత్మ పని చేస్తుంది. ప్రార్థించకుండా పడుకుంటున్నావు అంటే నీలో ఆత్మ పోయింది. आप बिना प्रार्थना करे सोएंगे तो आपका आत्मा बुझ गया. ईश्वर का वचन समझ में आया है. ఈ రోజు మేమందరము బలవంతులుగా మారబోతున్నామని ఎంతమంది అనుకుంటున్నారు? आज कितने लोगों को लगता है कि हम परमेश्वर में बलवंत रीति से बदलने वाले ఈ हैं? రోజు మేమందరం బలవంతులుగా అవ్వబోతున్నాం. आज हम सब वो लोग बलवंत होने वाले हैं. అడుగు బయట పెడుతున్నప్పుడు ఇశ్రాయేలుల వలె మేము వెళ్ళబోతున్నాం. आज हम यहाँ से बाहर कदम रखने